ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ప్రతి ఇంట్లో ఏసీ, కానీ పోతున్నాయి ప్రాణాలు. ఎస్, మండిపోతున్న ఎండల నుంచి ఉపశమనం కోసం ప్రాణాలు కాపాడుకోవడానికి ఏసీలు ఇంట్లో పెట్టుకుంటే అవే ఇప్పుడు ఊపిరి తీస్తున్నాయి. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ఏసీలు పేలిపోతూ పెను ప్రమాదాలు సంభవించడం అందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తోంది. మొన్నటికి మొన్న ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి ధనేంద్ర కుమార్ నివాసంలో ఏసీ పేలి ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పుడు ఇంట్లో ఏసీ ఆన్ చేయాలన్నా ఎక్కడ పేలుతుందో అని భయం వెంటాడుతోంది. మరి మీకు అదే భయమా? అసలు మీ ఇంట్లో ఉన్న ఏసీ సేఫేనా? అసలు ఏసీలు ఎందుకు పేలుతున్నాయి? దానికి కారణాలేంటి? నిజానికి నాటి మానవుడి జీవన విధానానికి నేటి లైఫ్ స్టైల్కి అస్సలు పోలికలేదు కదా. టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో విలాసవంతమైన వస్తువులన్నీ మన జీవితాల్లో ఒక భాగం అయిపోయాయి. ఒకప్పుడు లగ్జరీగా భావించిన ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్స్ ఇప్పుడు ప్రతి ఇంట్లో అత్యవసర వస్తువులుగా మారిపోయాయి అంతే. అయితే మనకెంతో సౌకర్యాన్ని ఇస్తాయి అనుకున్న ఈ హోమ్ అప్లయన్సెస్ ఇప్పుడు ప్రాణాలు తీసే మృత్యుపాశాలుగా మారుతుండటమే అసలైన విషాదం. ఇందులోనూ ముఖ్యంగా ఏసీలు పేలిపోతూ ఊహించని ప్రమాదాలు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘోర ప్రమాదాలకు పెద్ద పెద్ద కారణాలే అక్కర్లేదు. మనం రోజువారీగా చేసే చాలా చిన్న చిన్న పొరపాట్లే కొంప ముంచుతూ ఉన్నాయి. అసలు ఏసీలు ఎందుకు పేలుతాయి? దీనికి ప్రధాన కారణాలు మొదటిది చూస్తే కంప్రెషర్ పై తీవ్రమైన ఒత్తిడి పెరిగిపోవడం అంట. మీకు ఇంకాస్త అర్థమయ్యేలా చెప్పాలంటే, మనం అసలు గ్యాప్ లేకుండా అలసిపోయేలా పరిగెడితే ఏమవుతుంది? గుండె వేగం విపరీతంగా పెరిగిపోయి ఒక్కసారిగా హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సరిగ్గా ఏసీ కూడా గుండెకాయ లాంటిదే ఈ కంప్రెషర్. బయట ఎండలు రికార్డు స్థాయిలో మండిపోతున్న సమయంలో ఏసీని అస్సలు ఆపకుండా గంటల తరబడి రన్ చేస్తూనే ఉంటే ఆ కంప్రెషర్ విపరీతంగా వేడెక్కిపోతుందంట. దానికి తగినంత విశ్రాంతి ఇవ్వనప్పుడు లోపల అంతర్గత ఉష్ణోగ్రత పెరిగిపోయి అది కాస్త బాంబులా పేలిపోయే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రమాదాల్లో ఇదే అత్యంత ప్రధాన కారణంగా కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఇక రెండో కారణం విషయానికి వచ్చేస్తే షార్ట్ సర్క్యూట్. ఏసీని ఎక్కువ సమయం నిరంతరాయంగా ఆన్ చేసి ఉంచటం వల్ల లోపలి వైర్లు విపరీతంగా వేడెక్కిపోయి కరిగిపోయి షార్ట్ సర్క్యూట్కు దారితీస్తుంది. సాధారణంగా ఇలాంటి అత్యవసర సమయంలో ఎంసీబీ ట్రిప్ అవ్వాలి. బట్ అది పాడైనా లేదా నాణ్యత లేనిదైనా ఆ రక్షణ వ్యవస్థ విఫలమై ఇళ్లలో మంటలు అంటుకుంటాయి. దీనికి తోడు ఓల్టేజ్ సమస్య కూడా ఒక పెద్ద శాపంగా మారింది. వేసవిలో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరగడం వల్ల ఓల్టేజ్ ఒక్కసారిగా పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. దీనివల్ల కంప్రెషర్లు దెబ్బతిని షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగుతాయి. అందుకే ఇన్వర్టర్ ఏసీలు లేదా మంచి స్టెబిలైజర్లు వాడకపోతే ఈ ముప్పు మరీ ఎక్కువగా ఉంటుంది. ఇవే కాదు, ఏసీ పైపుల నుంచి కూలింగ్ గ్యాస్ లీక్ అయినా లేదా ఎయిర్ ఫిల్టర్లలో దుమ్ము విపరీతంగా పేరుకుపోయినా గాలి ప్రసరణ పూర్తిగా నిలిచిపోతుంది. దీనివల్ల గదిని చల్లబరచడానికి మెషిన్ సాధారణం కంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తూ ఉంటుంది. ఆ ఒత్తిడిని తట్టుకోలేక లోపలి భాగాలు పూర్తిగా వేడెక్కి కాలిపోతాయి లేదా పేలిపోతాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఏసీలు ఎప్పుడూ ఒక్కసారిగా పేలిపో. ప్రమాదానికి ముందే అవి మనకు కొన్ని సూచనలను, సంకేతాలను ఇస్తాయి. వాటిని మనం సకాలంలో గుర్తించి జాగ్రత్త పడితే ఖచ్చితంగా ముంపు నుంచి తప్పించుకోవచ్చు. ఏసీ నుంచి అసాధారణమైన శబ్దాలు రావటం, ఏసీని పదే పదే సడన్గా ఆన్ ఆఫ్ అవ్వడం, గది అస్సలు చల్లబడకపోవటం, అలాగే ఏసీ నుంచి మాడిన వాసన లేదా పొగ రావడం వంటి లక్షణాలు ఏ ఒక్కటి కనిపించినా అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇక్కడ వెంటనే ఏసీ స్విచ్ ఆఫ్ చేసి టెక్నీషియన్ను పిలిపించి తనిఖీ తప్పకుండా చేయించాలి. మరి ఈ ఘోర ప్రమాదాల బారిన పడకుండా ఉండాలి అంటే నిపుణులు చెబుతున్న ఒక రక్షణ చర్యలను అయితే మనం ప్రతి ఒక్కరు తప్పకుండా పాటించాలి. ఏసీలను రోజంతా నిరంతరాయంగా వాడకుండా మధ్యలో కాసేపు బ్రేక్ ఇవ్వడం చాలా అవసరం. ఇక్కడ ఇందుకోసం స్మార్ట్ టైమర్లను వాడుకోవడం మంచిది. అలాగే గది ఉష్ణోగ్రతను ఇప్పుడు కూడా 24 నుంచి 26 డిగ్రీస్ సెల్సియస్ మధ్య మనం ఉంచుకోవాలి. దీనివల్ల కంప్రెషర్ పై ఒత్తిడి తగ్గడమే కాకుండా కరెంటు బిల్లు కూడా భారీగా ఆదా అవుతుంది. వీటితో పాటు ఏసీ ఫిల్టర్లను క్రమం తప్పకుండా క్లీన్ చేయాలి. మరియు అవుట్డోర్ యూనిట్ చుట్టూ ఎలాంటి సామాన్లు లేకుండా గాలి ఫ్రీగా ఆడేలా కూడా మనం చూసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా కేవలం గుర్తింపు పొందిన అనుభవజ్ఞులైన టెక్నీషియన్స్ ద్వారానే ఏసీ సర్వీసింగ్ అవ్వచ్చు, వైరింగ్ కనెక్షన్స్ని తనిఖీలు చేయించుకోవాలి. ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు కాబట్టి నిర్లక్ష్యాన్ని వీడండి, సురక్షితంగా ఉండండి.